దేవుని నామమున గాక. మన ప్రభువును ప్రియరక్షకుడు ప్రజలు యేసు క్రీస్తు శ్రేష్ఠనామములో ఇప్పుడు వచ్చిన వందనాలండి. ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానాన్ని తన ప్రజలతో చెబుతున్నాడు. సాధారణంగా యేసు ప్రభు వారు ఎక్కడ ప్రసంగించినా కానీ ఆయన ప్రసంగాల్లో ఎక్కువ శాతం ఉపమానాలు అంటే ఒక విషయాన్ని నేరుగా చెప్పుటకు బదులుగా ఆ యొక్క విషయాన్ని కొన్ని సందర్భాలను బాహ్యంగా కనపడే కొన్ని రకాలైనటువంటి విషయాలను జోడించి ప్రజలకు బోధించడం ప్రారంభించాడు. ఎందుకంటే ప్రజలు వింటారు కానీ దాన్ని గ్రహించడానికి కొంత సమయం పడుతుంది. దాన్ని గ్రహించాలంటే వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి ఏదైనా ఒక వస్తువును చూపించుకుంటా, ఒక పరిస్థితిని చూపించుకుంటా వారికి చెప్పినప్పుడు వాళ్ళు దానిలో ఉన్నటువంటి విషయాన్ని విని ఆలోచన చేసే అవకాశం. ఈ రోజున వాక్యం వింటున్నటువంటి మనం ఈ యొక్క యేసు ప్రభు వారు చెప్పినటువంటి సందర్భాన్ని కనుక కొంచెం ఆలోచన చేస్తే పరలోక సంబంధమైనటువంటి విషయాలు ఎలా భూమి మీద నెరవేర్చబడతాయో ఆయన వివరిస్తున్నాడు. ఒక రైతు ఉన్నాడంట. ఆ రైతు పొలంలో విత్తనం చల్లాడంట. రైతు అనగానే మనకేం గుర్తొచ్చిందంటే వ్యవసాయం చేసేటువంటి వ్యక్తుల్ని చూడాలి. వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి విత్తనాలు చల్లడానికి పొలంలోకి వెళ్ళేటప్పుడు అతను ఎటువంటి ఓర్పు కలిగి ఉంటాడు, అతను ఎటువంటి ఆశ కలిగి ఉంటాడు, అతను ఎటువంటి పంట పొలం మీద నమ్మకం పెట్టుకుంటాడో అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు పరలోక సంబంధమైన విషయాల్లో మనుషులకు అర్థం కావడానికి చెబుతున్నాడు. హల్లెలూయా. మనుషులకి డైరెక్ట్ గా పరలోకం ఉంది, పరలోక రాజ్యం ఉంది, దాని గురించి డైరెక్ట్ గా బోధించినట్లయితే ఎక్కడో ఆలోచిస్తూ ఉండొచ్చు. మనం పరలోకం అంట, అక్కడికి వెళ్ళాలంటే దారి తెలియదు, మనకి ఆడికి వెళ్ళాలంటే ఎట్లా ఉండాలో తెలియదు అనే సందేహాలు రావచ్చు. అందుకని ప్రభు వారు పరలోక రాజ్య మార్గాలను ప్రజలు చెబుతున్నప్పుడు ఆయన ఉపమాన రీతిగా రైతును ఎన్నుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అర్థంలో, ఆయన యొక్క పరమార్థంలో రైతును ఎందుకు పోల్చుకుంటున్నాడంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం అనేది ఉన్నతమైనటువంటి ఉద్దేశాలతో నిత్య జీవ సంబంధమైనటువంటి ఆలోచన విన్నటువంటి వ్యక్తులు సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో విశ్వాసంతో చూసినటువంటి ఒక ప్రయాణం. పరలోక సంబంధమైనటువంటి విషయాలు వాస్తవానికి లోకంలో ఉన్నటువంటి వారికి అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడో ఉన్నట్టున్నారేమో. ఇప్పుడు లోకం అంత స్పీడ్గా ఉంది, అంత వేగంగా ఉంది. కాలంతో పాటు మనం కూడా మారిపోవాలని అన్ని రంగాలు మారుతున్నాయి. కానీ మారినటువంటి రంగం ఏంటిది అంటే వ్యవసాయం. రెండోది, రైతు పొలాన్ని ఎలా చూసుకుంటాడంటే తన సొంత బిడ్డలా చూసుకుంటాడు. అవునుగా, అక్కడ విత్తనం వేసింది మొదలుకొని పంట చేతికి వచ్చేంత వరకు కూడా రైతు నిట్టూర్పులతోనూ ఎదురు చూపుతోనూ పంట యొక్క దిగుమతి కొరకు, పంట యొక్క పెరుగుదల కొరకు అతడు పడని కష్టపడుతున్నాడు. ఎవరిని కనపడిపోయి ఈ పంట చేలో ఏదో తెగులు వచ్చింది అనుకుంటారు, ఒక మాట చెప్పాడు అనుకో, వెంటనే అక్కడికి వెళ్ళిపోతాడు, పొలంలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వెంటనే అక్కడ పొలంలో ఎక్కడెక్కడ తెగులు పడింది చూసుకొని, ఏ మందు కొడితే అది మళ్ళా సరైనదో చూసుకొని వెంటనే ఆ మందు దానికి కొట్టి వెంటనే ఏం చేస్తాడు, తీసుకొచ్చి మళ్ళా ముందు చల్లి సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు ప్రభువు రైతుని ఈ యొక్క సందర్భంలో వాడుతున్నాడు. ఈ రోజున పరలోక రాజ్యాన్ని గురించి, దేవుని రాజ్యాన్ని గురించి కూడా దేవుడు సమస్తమైనటువంటి మానవాళికి చెబుతున్నాడు. కానీ ఆ భారాన్ని ఎవరికి ఇస్తాడు అంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళే వాడికి ఇస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే
అది ఆయనకి అంతగా ఉపయోగకరంగా ఉంది. నా జీవితంలో నాకు చాలా ఆశయాలు ఉన్నాయి, నేను నా పనిలో నేను బిజీగా ఉంటానంటే అది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారి యొక్క జీవితం కానే కాదు. దేవుని దగ్గరికి వచ్చేవారు ఎలా ఉండాలంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే దేవుడు ఆ యొక్క పరలోక మర్మాలను బయలుపరుస్తున్నప్పుడు స్పష్టంగా చెబుతున్నాడు, రైతును పోల్చి మీరు వినువారు, మీరు రైతును పోలిన వారిగా ఉండాలి. హల్లెలూయా. చూడండి, రైతు పొలంలో నీళ్లు పెట్టుకోవడానికి వెళ్తాడనుకో, మధ్యలో ఎవరైనా స్నేహితులు చాపి అబ్బాయి టీ తాగుతూ రాలంటే వెళ్తాడా? ఏం చేస్తాడు? ముందు చేలోకి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడేదో బాగా అంత ముందు ఆడికి వెళ్ళి వచ్చిన తర్వాత నేను మళ్ళా వచ్చి నీతో కలుస్తాను, వీలైతే సాయంత్రం మనం మాట్లాడుకుంటాం, నేను ఎక్కడికి వెళ్ళాలి? దేవుని యొక్క చింతం ఏంటంటే ఆయన పని జరగాలి. అందుకనే ఎవరిని దేవుడిని పిలుస్తాడంటే బిజీగా ఉన్నవాడిని పిలవడంట. ఆయన ఎవరిని పిలుస్తాడంటే ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళని పిలుస్తాడు. సో పొలంలో రైతు యొక్క ఆలోచన ఆ పంట చేతికి రావాలని. ఈ రోజున దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేశాడంటే ఆయన చేలో పని చేయడానికి పనివారిని పిలుస్తాడు. ఆ పొలంలో రైతు ఎంత నమ్మకంగా పనిచేస్తాడు, అంత నమ్మకంగా పనిచేసే వ్యక్తులు దేవుడు కోరుకుంటాడు. చూడండి, సమాజం బాగుపడాలంటే సమాజాన్ని బాగు చేసే ఉద్ధరించే వారు లేవాలి. కుటుంబం బాగుపడాలంటే కుటుంబం కోసం ఆహర్నిశలో కష్టపడి కుటుంబం యొక్క బాగు కోసం ఆలోచించేవారు లేవాలి. లేకపోతే ఆ కుటుంబంలో ఫలింపు ఉండదు, ఆ కుటుంబంలో సమృద్ధి ఉండదు. ప్రధానమైన కారణం ఏంటంటే ఆలోచించేవాళ్ళు కావాలి. ఆలోచించిన వారికే కాదు, కానీ దానికోసం పని చేసేవారు కూడా కాదు. ఈ రైతు పొలంలో విత్తనం వేసింది మొదలు ప్రతి ఉదయాన్నే వెళ్ళిపోయి అక్కడ ఎలా ఉంది పరిస్థితి, నీళ్లు సరిపోతున్నాయా లేదా అని చూసుకుంటా ఉంటాడు. హల్లెలూయా. ఇంకా ఆ పంట చేతికి వచ్చేంత వరకు కూడా అటు పక్కన ఆకాశం వైపు ఇటు పక్కన వాతావరణం వైపు చూసుకుంటా సరైనటువంటి కాలంలో సరైనటువంటి రీతిలో స్పందిస్తాడు. హల్లెలూయా. ఎందుకు యేసు ప్రభువు ఈ మాట చెప్పాడంటే ఇక్కడ పరలోక రాజ్యాన్ని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఏంటా పరలోక రాజ్యం అంటే ఈ రోజున భూమి మీద ఆయన ఉంచినటువంటి సంఘం. హల్లెలూయా. ఆయన సంఘంలో ఆయన యొక్క పర్యవేక్షణలో ఆయనతో నడిచే వారుగా ఉంటే, మనము ఆయన తోటలోని పరివారుగా ఉంటే ఆయన మనం నడిపించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. వాస్తవానికి రైతు విత్తనం చల్లే ముందు పని చేస్తాడు. ముందు సరైన నేలను ఎన్నుకోవాలి. ఆ నేలలో తుప్పలు కానీ ముళ్ళు కానీ ఏదైనా ఒక వ్యర్థమైనటువంటి పదార్థాలు ఉంటే వాటన్నిటిని తీసి బయట పడేయాలి. ఆ తర్వాత దాన్ని దున్నాలి. దుక్కు దున్ని సాల్ట్ కట్టి తర్వాత ఏం చేయాలంటే విత్తనాలు తీసుకెళ్ళి విత్తనాలని విత్తనం వేసి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. చాలా జాగ్రత్త. ఈ రోజున దేవుని యొక్క రాజ్యము ఎలా ఉన్నాయి అంటే విత్తనాలు చల్లబడుతున్నాయి. విత్తనాలు వేసిన తర్వాత అవి మొలకెత్తే స్థాయి కూడా వాటికి రావాలి. ఈరోజు విత్తనం చల్లబడుతుంది, కానీ కొన్ని సందర్భాలు మొలకలు రావట్లేదు. విత్తనాలు చల్లబడుతున్నాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఆ విత్తనాలు ఎండిపోతాయి. విత్తనాలు చల్లబడుతున్నాయి, కానీ కొన్నిసార్లు విత్తనం పెరుగుతుంది, కానీ వాటితోనే ముళ్ళ పొదలు కూడా అడిచేస్తాం. సో విత్తనం ఫలించడానికి కూడా సరైనటువంటి నేల, సరైనటువంటి అనువైనటువంటి ఆ వాతావరణం కూడా.
యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానంలో చెప్తాడు, త్రోవ పక్కన పడిన విత్తనాలు పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయి. రాళ్ళ మీద పడిన విత్తనాలు అవి వేరు లేనందున ఆ విత్తనం ఎండకు ఎండి మాడిపోతుంది, తలింపు లేదు. ముళ్ళ పొదలో పడిన విత్తనాలు వాటితో పాటు ముళ్ళ పొదలు పెరగడం వల్ల అవి అడిసిపోతాయి అంట. ఇప్పుడు మంచి నీళ్ళ పడిన విత్తనం మాత్రం బహుగా ఎదిగి ఫలించి అభివృద్ధి. దీని అర్థం సాయంత్రం వేళ ఆయన కూర్చున్నప్పుడు శిష్యుల మీకు వస్తే చెబుతున్నాడు, త్రోవ పక్కన పడిన వారు ఎవరై అంటే వాళ్ళు వాక్యం వింటారు కానీ హృదయంలో బాగా, వాక్యం వింటారు కానీ హృదయంలో బాగా. హృదయంలో పానిపోతే ఏమైతే పక్షులు వచ్చాయి. పక్షులు అంటే అమ్మవారు వాడు వచ్చి నాటకం పట్టుకుని తీసుకెళ్ళి వాక్యాలు ఎన్ని వాక్యాలు ఉన్నా కానీ హృదయం బద్దలే కాదు. ఎన్ని వాక్యాలు ఉన్నా కానీ హృదయం మెత్తన చేయబడదు. ఎన్ని వాక్యాలు ఉన్నా కానీ హృదయంలో శుద్ధి రాదు. అంటే ఆ హృదయంలో ఉన్న పాపం బయటికి, దానివల్ల ఆ విత్తనం వ్యర్థమైపోతుంది. అంటే ఆ చెప్పిన వాక్యం వ్యర్థం. రెండో విత్తనాలు ఎక్కడ పడి అంట? రాళ్ళలో పడి అంట. రాళ్ళలో పడితే విత్తనాలు కింద వేరు రాదు. వేరు రావాలంటే ఏం కావాలి? మెత్తటి నేల కావాలి, రాయి గట్టిగా. మెత్తటి నేల లేనప్పుడు వేరు రాదు. వేరు రాకపోవడం వల్ల ఎండకి రాతి వేడికి ఆ విత్తనం కూడా మాడిపోవాలి. ఇంకా మూడవది, ముళ్ళ పొదలో పడిన విత్తనాలు ఎవరయ్యా అంటే వాక్యాన్ని వింటారు కానీ ఇహలోక సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి కోరికలు వారితో ఉన్నందున వారు మెల్లిమెల్లిగా వాళ్ళు పడిపోయేవారుగా ఉంటారు. అంటే వాక్యం వింటారు కానీ వాక్యం పనిచేసే రోజు అపవాదు కూడా వచ్చి వారిని వెలుగులు చేసి వారు రెండు పడవల మీద కాలేసిన బాధలు అయిపోతారు. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, వారిలో ఎదగకుండా ఉండడానికి ఆ ముళ్ళ మొదలు అణిచివేయడం ప్రారంభిస్తారు. అనగా అపవాదు యొక్క తిరుగుబాటు ఎక్కువైపోవాలి. నెక్స్ట్ ఆ తర్వాత నాలుగవది, మనిషి నేలలో పడిన విత్తనం అది బహుగా ఫలించి అభివృద్ధి పొందింది. సంగమా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ రోజున యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే పరలోకము చాలా ఉన్నతమైనది. అక్కడికి చేరాలంటే ఎవరు పడితే వాళ్ళు చేరలేరు. అక్కడికి రావాలంటే అక్కడ ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి కష్టపడి పనిచేసి వారి యొక్క కుటుంబం పట్ల, వారి యొక్క బిడ్డల పట్ల, వారి యొక్క దేవుడు వారికి ఇచ్చినటువంటి సమస్తం పట్ల బాధ్యత కలిగినటువంటి వారిగా దేవుడు మనం పిలుస్తున్నాడు. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో చూడండి, కొన్ని కుటుంబాల్లో ఎప్పుడు చూసినా కానీ లేనిపోయిన సమస్యలు వచ్చి పడతా ఉంటాయి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే పర్లేదు ఈ దీని నుండి మనం పుట్టుకొని బయటకు వచ్చేవరకు సరిపోటు వచ్చి పడుతుంది. పర్లేదే ఇదేదో కొత్త మీద ఈ రోగం నుండి కదా దుప్పుడే కదా విషయాన్ని వాళ్ళు పోటీ. సో ఆర్థిక సమస్యలు కావచ్చు, అప్పుల సమస్యలు కావచ్చు, కుటుంబపరమైనటువంటి ఏదో ఎడబాట్లు కావచ్చు, సమాధానం లేకపోవడం కావచ్చు, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడతా ఉంటుంది. సో ఇటువంటి సందర్భంలో మనుషులు ఏం చేస్తారంటే ఆ ఒత్తిళ్లను, ఆ భారాలను భరించలేక సులువైన మార్గం ఇంకేమైనా ఉందా అని ఆలోచన చేస్తాం కదా. అప్పుడు ఆలోచన మరి విధాలుగా ఎలాగో బయటపడాలని వాళ్ళు రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. దేవుడు సంగమ జాగ్రత్తగా ఎందుకు మాట చెబుతున్నాడంటే, ఈ రోజున దేవుడు పరలోకాల గురించి చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడంటే పరలోకంలో నిత్య సుఖం, అక్కడ ఏడుపైనను, దుఃఖమైనను, వ్యాధమైనను, పండు కొరికైనను ఏ విధమైనటువంటి దుఃఖకరమైనది లేకుండా సంతోషకరమైనది అక్కడికి నిన్ను తీసుకెళ్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అక్కడికి నువ్వు రావాలంటే ఇక్కడ ఆయన బిడ్డలు ఉండాలి.
అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ట్రైనింగ్ కావాలి, ఇక్కడ మనం తరబీదు అవ్వాలి, ఇక్కడ దేవుని బిడ్డలుగా మార్చబడాలి. దాని కొరకే మనం ఇక్కడ ఆయన యొక్క బిడ్డలుగా మనం మార్చాలి. ఇప్పుడు ఆలోచించండి, ఆయన బిడ్డలైన వారు ఎట్లుండాలి? ఎలా పెడితే అలా ఉంటే కుదిరిందా? కుదరదు. ఎలా పెడితే అలా జీవిస్తే కుదిరిందా? కుదరదు. ఆయన కొన్ని ఆలోచనలు మీ పట్ల, ఆయన కొన్ని మీ పట్ల కొన్ని బాధ్యతలు ఉన్నాయి. వాటన్నిటిని నెరవేర్చడానికి ఆయన మీ కొరకు అక్కడ స్థలం సిద్ధం చేయడానికి వెళ్ళాడు. అక్కడ మీ కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు, మీ కొరకు ఆయన భవంతులు కడుతున్నాడు. మీరు ఆయన ఉండే స్థలంలో మనము కూడా ఉంటున్నట్టుగా ఆయన మన కొరకు ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఈ రహస్యాన్ని తెలిసి మనం ఆయన కొరకు, ఆయన వెళ్ళినటువంటి ఆ మార్గంలో మనం వెళ్ళడం కొరకు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే తరబీదు అవుతున్నాం. హల్లెలూయా. ఎందుకు ఈ ప్రార్థన? ప్రార్థన లేకుండా ఇంటి ఉండవచ్చు కదా. ఎందుకు కూడుకోవడం? కూడుకోకపోతే కూడుండదా? తింటాం, 3 పూటలు తింటాం, ప్రార్థనలు కూడా తింటారు. ఎందుకు కానీ ప్రార్థన? ఎందుకు ఈ సహవాసం? ఎందుకు దేవునికి ప్రార్థన చేయాలంటే, దేవా నేను నీ పొలంలో ఉన్నానయ్యా. ఎక్కడున్నా చెప్పాలి, నీ పొలంలో ఉన్నా. నీ పొలంలో నేను ఉన్నప్పుడు నాకు ఏ తెగులు రాకుండా నన్ను కాపాడు. ఇప్పుడు ఆయన పొలంలో నువ్వు ఉన్నావు అనుకుంటే, ఆయన మీద నువ్వు ఆధారపడుతున్నట్లయితే, ఇప్పుడు దేవుడు అంటాడు, అమ్మా నేను నీకు ఒక పొలాన్ని ఇస్తున్నా. ఏమిస్తున్నా చెప్పాలి. అర్థం కావడం పొలాన్ని మాట్లాడుతున్నా. నేను నీ బాధ్యతలు నేను నెరవేరుస్తాను, నీ పని నేను చేస్తాను. అయితే నేను నీకు ఇచ్చిన పని నువ్వు. సో ఏమి ఇచ్చాడు దేవుడు మనకి? నాకు ఏమి ఇచ్చాడు? మరి మనకేమి ఇవ్వలేదు కదా, అంతేనా? సాధారణంగా ఎక్కువ శాతం మంది ప్రజలు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారంటే, వాళ్ళు తరపున్నటువంటి ఏదైతే సమస్య ఉందో దాన్ని ప్రభువుకి చెప్పి ఆ ప్రభు దగ్గర స్వస్థత, విడుదల పొందుకోవడానికి ఆయన దగ్గరికి వస్తారు. ఆ స్వస్థత, విడుదల కార్యం జరిగిపోయిన తర్వాత మరలా ఆయన ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. కేవలం బాధ ఉన్నప్పుడే, ఇబ్బందులు ఉన్నప్పుడే, కష్టాలు ఉన్నప్పుడే, పరిస్థితులు బాగున్నప్పుడు ఆయన దగ్గరికి వస్తారు. అది అయిపోయిన తర్వాత మరలా వెళ్ళిపోయే లోకంలోనే లోక సంబంధాలుగానే జీవిస్తాడు. ప్రభు అంటాడు, నీవు నా పొలంలో నాటబడితే నువ్వు నేను చెప్పినట్టుగా వినాలి. హల్లెలూయా. ఆయన పొలంలో నాటబడితే ఆయన చెప్పినట్టు వింటాం అంటే ఏంటంటే, నీవు కనుక పరలోక రాజ్యం కొరకు ఎదురు చూసే వ్యక్తిగా ఉంటే పరలోక సంబంధమైన ఫలాలను నువ్వు ఫలించాలి. పరలోక సంబంధమైన ఫలాలే మనలో ఉండాలి. చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి మొక్కలు మనం చూస్తాం. చెట్టు బాగానే ఉంటుంది, బాగా కాసి జరుగుంటాం, కానీ బాగానే కాసింది, అంతా బాగానే ఉందని చెప్పేసి ఆ పండు పురుగు చూడగా చేదైపోతుంది. అరే వేసినప్పుడు బాగానే ఉంది, ఎన్నాళ్ళు నీళ్లు పెట్టానే, ఎన్నాళ్ళు దానికి బాధలు చేశానే, ఎన్నాళ్ళు ఈ చక్కగా పెరుగుతుందని సంతోషపడ్డానే, అయ్యో పండు కోసి చూడగా చేదైపోయిందని ఏమవుతాం మనం? బాధపడతా లేదా? కానీ ఆ పండు తీసిన తర్వాత ఆ పండుని అది ఏం చేస్తామంటే పనికిరాదని బయట ఈ లోకంలో ఉన్న మనమందరం కూడా పాపముల చేతను, దోషముల చేతను, అనేక రకాలైనటువంటి తప్పిదాల చేతను దేవునికి దూరస్తులమై ఉండగా క్రీస్తు రక్తంతో మనల్ని కడిగి పవిత్రపరిచి ఇప్పుడు మనల్ని కూడా ఆయన రూట్లోనికి, లేదా ఆయన యొక్క శాఖలోనికి, లేదా ఆయన యొక్క వేరులోనికి మనల్ని కూడా ఆయన చేసి కనెక్ట్ చేశాడు, కలిపేశాడు, కట్టేడు. ఇప్పుడు నీవు అతనిలో, ఆయనలో ఉంటే నీకు జీవం దొరికింది. ఈ
మీకు తెలుసో తెలీదో కొన్ని కోట్ల రూపాయలు మన వెనక ఉన్నా మనలో ఊపిరి లేకపోతే ఎందుకు ఉపయోగం లేదు. జీవము చాలా విలువైంది, అనగా నీలో ఉన్నటువంటి ప్రాణం. ఈ ప్రాణానికి విలువనిచ్చేది ఏంటంటే దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క వాక్కు. ఎందుకంటే ఈ ప్రాణానికి వెనకమాల ఒకటి ఉంది, అది ఆత్మ. ఈ ఆత్మ నిరంతరం జీవించేదై ఉన్నది. ఇది ఎక్కడ జీవించాలంటే రేపు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత పరలోకంలో దేవుని దగ్గర ఉండాలి. అక్కడ ఉండటం కోసమే దేవుడు ఇక్కడ సిద్ధం చేస్తాడు. ఎందుకు దేవునికి ప్రార్థన చేయాలి, ఎందుకు దేవునితో సహవాసం చేయాలంటే మొట్టమొదటిగా మనం తప్పిపోకుండా ఉండడానికి చేయాలి. రెండవదిగా మన అవసరాలు మన తండ్రి మాత్రమే తీర్చగలను కనుక ఆయన దగ్గరికి రావాలి. మూడవదిగా ఆయనలో ఉన్న బలాన్ని పొందుకోవడానికి సహవాసం. ఇప్పుడు మన సహవాసం లేకపోతే ఈ మూడు పోతాయి. మన కుటుంబం చిక్కుల్లో, చికాకుల్లో, చింతల్లో ఎప్పుడు నలిగిపోతారు. మనము ఫలింపు లేని స్థితిలో ఉంటాం. అంతే కదా. ఆ చెట్టులో నుండి వేరైపోతే కొమ్మ సాయంత్రానికి ఏమైపోతాయి, వాడిపోతాయి, రేపటికి ఎండిపోతాయి. సో దేవుని యొక్క వాక్యం చదువుతుంది. ఇప్పుడు దేవుని సంఘం చేస్తుందంటే మనము ఎందుకు దేవునితో సహవాసం ఉంటే ఒకటి ఆత్మీయమైన స్థితిలో మనం స్థిరంగా ఉండాలంటే పాపానికి దూరంగా ఉండడం కోసం. నువ్వు కనుక దేవునితో సంబంధం కలిగి లేకపోతే అపవాది నిన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు, నీ జీవితాన్ని పాడు చేస్తాడు, నువ్వు చేయరాని పనులు చేపిస్తాడు, నువ్వు తినరాని పదార్థాలు తినిపిస్తాడు, నీకు ఏదైతే అనారోగ్యం తీసుకొచ్చిందో దాన్ని తీసుకెళ్ళి ఆకుంచుతాడు. అదే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క భయం నీలో ఉంటే మొదట వాటిని నువ్వు విడుదల. ఏదైనా మొదట ఆత్మలో గద్దింపు, ఆత్మలో మార్పు మొదలైతే నువ్వు ఎన్ని తెచ్చిపెట్టినా ఏం చేయరు, వాటిని ముట్టరు. సో ఆత్మలో స్థిరత్వం వచ్చిందంటే మనం అట్టగట్టబడితేనే. తెలుసో తెలియకో నీకు ఊహ ఉందో లేదో యేసు ప్రభు దగ్గరికి వచ్చావు, నీవు ధన్యుడు. ఎందుకు తెలుసా? రావాల్సిన చోటకు వచ్చావు. తెలుసు వచ్చేవో తెలియకొచ్చేవో మొత్తం మీద నమ్ముకున్నావు, నీవు ధన్యుడు. ఎందుకంటే సరైన మార్గాన్ని ఎంచుకున్నావు. ఇప్పుడు ఆ మార్గాన్ని గురించి అన్వేషించాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే అన్వేషించారు, అమ్మయ్య వచ్చేసేగా అని చెప్పేసి ఆడే ఉండిపోతారు. చూడండి, ఎప్పుడైనా ఎవరైనా కదలుకోకుండా పడుకున్న చోట పడుకున్నట్టు 2 వారాలు పడుకున్నాను, 3వ వారం లేవుగా లేకపోతారా? ఎందుకని ఏడాది బట్టి వస్తాయి పని చేయలేక. ఎందుకంటే శరీరానికి ఒక ధర్మం ఉంది, దానికి ఒక నియమం ఉంది. ఏంటంటే శరీరము మీరు పడుకున్నాగా ఎప్పుడు పని చేస్తామంటే కాసేపు నువ్వు పక్కన పడుకుంటేనే నువ్వు నిద్రలో కూడా ఇంటి పక్కన తిరుగుతుంది. తెలుసా? నీ శరీరమే నేను దిగుతుంది, ఇంటి పక్కన బరువైపోయింది అని చెప్పేసి నువ్వు నిద్రలో ఉండగా నీ శరీరానికి అది ఆజ్ఞాపించుకుని అదే నువ్వు జీవించున్నావంటే అదే గుర్తు. చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొట్టినా లేవు, ఎందుకంటే వాళ్ళు మిషన్స్ పని అయిపోయింది. ఇప్పుడు క్రైస్తవుడిగా ప్రభు నమ్మినటువంటి వారు అంటే మనం కదిలేవారిగా ఉండాలి. ఎట్లా ఉండాలి? కొంతమంది కదలడం అంటే ఏంటంటే ఈ వారం నీ విశ్వాస స్థాయి కొద్దిగుంటే మరుసటి వారానికి పెరగాలి. ఏమవ్వాలి? ఎలా పెరుగుతుంది? ఎలా పెరుగుతుందంటే నీవు ఆయనలో వెత్తబడితే పెరుగుతుంది. వారానికి ఒకసారి వాక్యం వింటున్నాం. విన్న వాక్యాన్ని ఎంతసేపు గుర్తుపెట్టుకో, ఎంతమందితో నువ్వు మాట్లాడతావు, మరలా వచ్చే వారానికి ఆ వాక్యం నీలో పనిచేసిందా లేదా అనేది నువ్వు గుర్తు చేసుకోవాలి. అది కథలు ఉంది.
అలా ఉండిపోవడం అంటే ఏంటంటే ఎన్ని వాక్యాలు చెప్పినా వస్తే వాళ్ళు కనుక వాడికేసి పెడితే వాడికి తగిలిద్ది, తగలకుండా ఉండదు, తగిలిద్ది మళ్ళా ఎక్కడిపోతుంది. వాక్యాలు కూడా అలాగే ఉండిపోతాయి. ఎదుగుదల దేవుని సంగమా, ఇది దేవుని యొక్క ఏర్పాటు. దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే ఈ జీవితంలో ఎన్నో సవాళ్ళు ఉంటాయి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో తిరుగుబాట్లు ఉంటాయి, ఎన్నో భయంకరమైనటువంటి చేదైనటువంటి పరిస్థితులు వస్తాయి. వీటన్నిటిని తప్పించుకోవడానికి ఇది ఒక బడి అన్నమాట. ఏంటంట బడి, స్కూల్. హల్లెలూయా. ఈ స్కూల్లో మనం ఏం చేస్తామంటే తరబీదు అవుతున్నాం. ఏంటి ఆ తరబీదు అంటే మొక్కలుగా మనము ఎదిగే వారిగా ఉంటాం. హల్లెలూయా. చూడండి, కొన్ని సందర్భాల్లో కొన్ని చెరువులో నీళ్లు పెట్టినప్పుడు కళ్ళ ప్రాంతాలు నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మెరక ప్రాంతాల్లో నీళ్ళు లేకపోతే అక్కడ మొక్కలు ఎర్రబడిపోయి ఉంటాయి. మన నీళ్ళున్న కడేమో పచ్చగా ఉంటుంది, నీళ్ళు లేని కడేమో ఎర్రబడిపోతుంది, మొక్క ఎండిపోతుంది, సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఆ మొక్కకి ఏమందట్లా? నీళ్లు అందట్లా. ఈ మొక్కకి ఏమవుతుంది? మొక్క ఎండిపోవడానికి కారణం ఏంటంటే నీళ్ళు అందట్లా. ఈరోజున దేవుని వాక్యం అనేది అందనప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా ఎండిపోయే స్థితిలో పరిచయం. ప్రార్థన జీవితం పడిపోతుంది, విశ్వాసంలోనే తగ్గిపోతారు, చివరికి లోకంలో కలిసిపోతారు. అందుకనే మొక్కకు నీరు ఎంత అవసరమో విశ్వాసికి దేవుడితో సహవాసము, ఆయన వాక్యం ప్రకారంగా దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ బైబిల్ హిస్టారికల్ మెసేజ్ అనే ఛానల్ ద్వారా బైబిల్ చారిత్రక సందేశాలను వీక్షిస్తున్నటువంటి నా ప్రియ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మన ప్రభువును రక్షకుడును నజరుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రత్యేకంగా ఈ అతి దినాల్లో, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్నటువంటి ఈ దినాల్లో వాక్యాన్ని మనం ఎంతగానో శ్రద్ధగా స్వీకరించి వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం అవగాహన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం వేరు చేసుకొని మన జీవితాన్ని మలుచుకోవడం ఎంతో ధన్యకరమైనది. ఈ అంత్య దినాల్లో ప్రత్యేకంగా దేవుని సువార్తను ప్రకటించడానికి అనేక మాధ్యమాల ద్వారా, అనేక కార్యక్రమాల ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి గమనించండి. ఈ అంత్య దినాల్లో యేసుక్రీస్తు సువార్త సర్వ ప్రపంచానికి ప్రకటించబడాలి, ప్రతి ఒక్కరు రక్షించబడాలనే ఉద్దేశంతో మేము ముందుకు వెళ్తున్నాం. సువార్తను ప్రకటించడానికి మేము ఎంతగానో ప్రయాసపడుతున్నాం. మాకు అనేకమైనటువంటి అవసరాలు ఉన్నాయి. ఈ మెటీరియల్ కూడా కొన్ని కావాల్సి ఉన్నవి. ఈ భారభరితమైనటువంటి పరిచర్యలో వీరు కూడా పాలుభాగస్తులు. ప్రియ సహోదరి సహోదరులరా, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.